నీ కృపాతిశయమును నిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించదా తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నే కీర్తించదా తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించదా తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురింతునయ్యా, నే కీర్తించదా అందరం తరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. స్తోత్రం. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఇంకా సేవలో ఉన్నామనంటే కేవలం ఆయన కృప. ఏ మంచితనము లేకున్నాను కొనసాగించింది ఆయన కృపే, మనల్ని నిలబెట్టింది ఆయన కృపే. ఆయన కృప మనల్ని విడువదు, నా కృప నిన్ను విడువదు. స్తోత్రం. దేవుని వైపు చూస్తూ ఆత్మతో ఆరాధించండి, పూర్ణ శక్తితో ఆరాధించండి. ఆమేన్. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నాను, ఏ మంచితనము లేకున్నాను, కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు,
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యస్లో కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించరా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. ఆమేన్. అవును ప్రభువా, నీ విశ్వాస్యతను ప్రకటిస్తామయ్యా. నీవు విశ్వాసమునకు కర్తయైన దేవుడవు. నీ కృప మమ్మల్ని నిలబెట్టి ఉండగా ప్రభువా నీకు వందనములు ప్రభా. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపమున తండ్రి ప్రతి శాపపు బ్రతుకుల నుండి విడిపించిన దేవుడవు ప్రభా. నీ కృపను శరణు వేడినప్పుడు నీ కృపతో 1000 తరములు అవును ప్రభా నాయనా నింపిన దేవుడవు. స్తోత్రము ప్రభా. yes Lord. పది తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చనే 1000 తరములు. ఎస్ అవును ప్రభా. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చనే 1000 తరములు. అన్యురాలైన ఆరుతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా. ఏ శాపము నాపై పని చేయదు నీ కృపా నీ కృపా. కామోషియాల బర్రకతమనదియా తెచ్చైనది నీ కృపా నీ కృపా. ఆకాశము కంటే రమథమనషియల ఎట్టులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. స్తోత్రం. ఆమేన్. గ్లోరీ. అందరము చూద్దాం, యేసయ్య వైపు చూద్దాము. ఆయన వైపు చూచినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది. ఆయన వైపు చూచినప్పుడు మన ముఖములు ఎన్నడూ లజ్జింపకపోదు. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలం ఆయన కృప. ఇదిగో నువ్వు తింటున్నటువంటి ఈ ఆహారం ఇది నీకు ఉన్నదంటే కేవలం ఆయన కృప. కృపతోనే ఆయన రక్షణనిచ్చాడు. కృప ద్వారా రక్షింపబడ్డాము. ఆయన సత్యము కృప ద్వారా మనం రక్షింపడం, ధర్మశాస్త్రము కింద మనం రక్షింపబడ్డాము. కానీ ఆయన కృపతో మనం రక్షింపబడ్డాము. ఆయన కృప విస్తరిస్తూ గ్లోరీ గ్లోరీ. అయ్యా ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే
కేవలము నీ కృపా. అవునయ్యా, నీ కృపయే మమ్మల్ని రక్షించాలి. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ నిచ్చావు, నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను, నీ అందే నిత్యము అతిశయము నీ కృపా. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది, నీరియమసలీలా నీ కృపా. ఆకాశము రహదయలయొసే మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. అవును ప్రభా, కపట్లో మీరున్న స్థలాల్లోనే దేవుని స్తుతిస్తూ ప్రభా నీకు వందనాలు. నా తుది శ్వాస వరకు ప్రభా నీతో ఉంటానయ్యా. నా తుది శ్వాస వరకు నీతో కలిసి నేను జీవిస్తాను ప్రభా. నా ఆఖరి సెకండ్ వరకు ప్రభా, నిమిషము వరకు ఏదో నీ బలము పొందుకుంటూ నీ దర్శనముతో నా సిలువనెత్తుకొని నిన్ను వెంబడిస్తాను ప్రభువా. నువ్వు నా ఎడల చూపిస్తున్న కృపనంతటిని జ్ఞాపకము చేసుకుంటూ, నువ్వు ఇచ్చిన కృపాదానమును బట్టి జ్ఞాపకము చేసుకుంటూ, ఏ అర్హత నాలో లేని ఈ కృపాభిక్షయ నీ కృపయే నన్ను ఆదరించింది ప్రభువా. నా జీవితం అంతా నీకు కృతజ్ఞతుడను ప్రభువా. ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. నీదు కృపాదానమయ్యా. ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఏ అర్హత లేకున్నాను కృపాభిక్షయ నా ఎడల జీవితమంతా కృతజ్ఞుడను. పాడెదను నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆరమో హసి హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ అలమా సంగీత రహస్యాల
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు మౌనిగా ఎటులుండేనా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము కీర్తించదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నే కీర్తించదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. యేసయ్యా ఆఖరి వచనము చప్పట్లు కొడదాము. ఆమేన్. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలో ఉన్నామంటే నీ కృపా. ఏ మంచితనము లేకున్నాను కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుకున్నది నీ కృప, నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా యేసయ్యా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేగా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత పాడే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరలహోసియలవరి, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది 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 నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది స్వర మహదియల బస్సెకెలమెనెనియా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరియరవసె, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు మౌనిగా ఎటులుండేగా సాక్షిగా ప్రచురించక
తుది శ్వాస వరకు చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. నీ కృపా, నీ కృపా, నీ కృపా, యేసయ్య కృప 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 విస్తరిస్తూ ఉన్నది, కృప విస్తరిస్తూ ఉన్నది. ఆయన కృప 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 కృప. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది, నీ కృపా పాడాలి. నీ కృపా ఆకాశము కంటే హెచ్చు, నీ కృప ఆయన పట్ల నీ కుటుంబంలో విస్తరిస్తుంది. పాడండి. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది, ఆకాశము కంటే హెచ్చైనది, ఆకాశము కంటే హెచ్చైనది, నీ కృపా, నీ కృపా నా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండగా, సాక్షిగా ప్రచురించగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది చెప్తారా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. అవునయ్యా, అవును, కృపతోనే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఆయన కృపగా వెలుగుగా దిగి వచ్చిన దేవుడు, వెలుగుగా దిగి వచ్చిన దేవుడు, వెలుగుగా దిగి వచ్చిన తండ్రి. యేసయ్యా నీకు వందనములు. అవును ప్రభా, కృపతోనే రక్షణ నిచ్చావు, నా క్రియల వలన కానే కాదు, జీవితమంతా రుణస్థుడను, నీ అందే నిత్యము అతిశయము. మన అతిశయం ఏంటండి? మన అతిశయము మన యేసయ్యలో ఉన్నది. మనం అతిశయించుట దేవుని విషయమై మనం అతిశయించాలి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం అతిశయించాలి. ఇది నన్ను నువ్వు అతిశయించాలి. ఇది నీకున్న ధనమును బట్టి కాదు, నీకున్న పొలమును బట్టి కాదు, నీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు, నువ్వు అతిశయించాల్సింది. ఈ దినాన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు, మన జీవితంలో నడిపిస్తున్నాడు. అందుకు మనం అతిశయంగా ఉండాలి. అన్ని నామముల కంటే గొప్పవాడు మనలో ఉన్నవాడు, లోకములో ఉన్నవాడిని కంటే గొప్పవాడు. ఆయన వాక్యము ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీలో ఉన్నవాడను నేను గొప్పవాడను, నేను గొప్పవాడను, నీలో ఉన్నాను. అది గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకు మనం అతిశయించాలి. ఇది ఏ అర్హత నాలో లేకున్నాను, కృపాభిక్ష నా ఎడల జీవితమంతా కృతజ్ఞుడను, నీ అందే నిత్యము అతిశయము, నీ కృపా, నీ కృపా. పాడదాం. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది
మోయాబు మీద ఉన్న శాపము, పరితరాలుగా ఉన్నటువంటి శాపము, ఇదిగో ఆ శాపం అంతటిని తీసివేసిన దేవుడు, 1000 తరములకు ఆయన కృపనిచ్చినటువంటి దేవుడు. ఇదిగో నీ జనరేషన్ టు జనరేషన్ ఆయన కృపనిచ్చే దేవుడు. నీ తరములు తరతరములు ఆయన కృపను అనుగ్రహించే దేవుడు. నీవు దేవునితో నడిచినట్లయితే, దేవునితో నీకు ఒక సహవాసం కలిగి ఉన్నట్లయితే, దేవునితో నీకు అనుబంధం కలిగి ఉన్నట్లయితే, ఇది నువ్వు గట్టిగా ఆయన పట్టుకొని ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నట్లయితే, ఆయన కృప నీ కుటుంబంలో, ఆయన కృప నీలో విస్తరిస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో యేసయ్య గుణ లక్ష్యంలో నువ్వు కనబరుస్తావు. యేసయ్య నీలో కనబడతాడు, నీ ద్వారా ఆయన కనబరుచుకుంటాడు. దేవానికి వందమ హాతి ఎల్లకే సమాల్ యాల్దాలకల్లాసియా లబ్రాఖాతమన్ ఎన ఫ్రీట్ హోసిమన్ ఖల్ఫరౌండ్ నియాస్ లహి అహియా హో మిసిమిన్ అమెన్ అననో షహలీఫ్ రాటాఖాతమన్ యారటే రంటాక నదోసియా లెమో నో లోలోష్ అబ్లాహదో ఖల్హదూజ్ మన్ హన్ అనని ఎల్లెలియోన్ హెల్ హైల్ షాదల్ కేద లీసా లీబా ఖతమన్ అల్ఫ్లీనో షహలీమన్ నన్ ఫ్లీనో సబ్రాఖాతా ఎల్లా దదురానా హాజమన్ అకిదిర్ బహసహతి మన్యా షూన్ هنا من خدودنا خدم من السيا القدم أبنا هولي هلا من هولي هلا مسكين الله لليا شبنا كول لبره هودنا هسيا الله هودنا هننيا ఇదిగో ఆయన సమస్తము నీలో ఉంచి ఉన్నాడు. ఆయన సమస్తము నీలో ఉంచి ఉన్నాడు. ఇదిగో ఆ యొక్క మర్మం దాచబడినటువంటి ఆ ధననిధి నీలో నుండి బయటికి తీయాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండడం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రగిలిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఎంతకాలము మరుగు చేయబడి ఉంటావు, ఎంతకాలము లోకానికి కనబడకుండా చీకటిలో ఉంటాము. ఇదిగో కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండడం ఏదనేది చెప్తుంది. వెలుగు 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 నీకు వచ్చి ఉన్నది, వెలుగు నీకు వచ్చి ఉన్నది. ఆయన మహిమ నీ మీద మన మీద వచ్చి ఉన్నది. దేవానికి వందనములు. హల్లెలూయా లహాసి మల్హతానన్ అన ఫిజి ఔల్ ఫలిషియసే ఆమేన్ హల్లూష్ ఆమేన్. దేవానికి వందనములు. ఎంతమంది అయితే ప్రభా నీ బిడ్డలు నా తండ్రి ప్రభా అడుగుతూ ఉన్నారు ప్రభువు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ నిశ్చయముగా వారు అడిగినది నా తండ్రి వారికి కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి వారు అడిగినది వారికి కలుగునుగాక. వారు అడిగినది అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పేవారు నా తండ్రి ప్రభ. వారు అడిగినది వారు నిశ్చయముగా పొందుకొందురుగాక నా తండ్రి ప్రభువు నాయన. అయా రాజులైన యాజక సమూహం అని చెప్పావు నా తండ్రి ప్రభువు నాయన. దేవానికి వందనములు. మా పట్టణమును ఏలుటకు, ఇదిగో మా దేశమును ఏలుటకు నీవు మమ్మల్ని రాజులుగా అభిషేకించినందుకు నీకు వందనాలు. నీవు మమ్మల్ని రాజులుగా ఉంచినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి ప్రభు నాయన. గొప్ప తండ్రి నా తండ్రి ప్రభు, ఈ లోకంలో ఉన్న రాజుల కంటే, అధికారుల కంటే, గొప్పవారి కంటే నా తండ్రి ప్రభు నాయన నిన్ను కలిగిన వారు నా తండ్రి ప్రభు నాయన, వారు రాజులు. దేవానికి వందనములు, స్తోత్రములు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఒక్కసారి దేవుని వైపు చూడండి. ఇదిగో ఆయన నీ వైపు చూస్తూ 2 చేతులు చాపి నీ వైపు చూస్తూ ఉన్నాడు. నిన్ను హత్తుకొని ముద్దాడుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ కౌగిలలో ఆయన నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. కోడి తన యొక్క పిల్లలను రెక్కల కింద ఎలాగ భద్రపరుచుకుంటుందో తండ్రి రెక్కలతో, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతూ ఉన్నాడు. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. యేసయ్య ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి, ఒక వాక్యం ద్వారా మాట్లాడండి. నీ బిడ్డను మీరు నన్ను ఆత్మ బలముతో, నీ ఆత్మ శక్తితో నింపి నా తండ్రి ప్రభ. యేసయ్య నువ్వు అధికారం కలిగి ఎలాగూ బోధించావు నా తండ్రి ప్రభ. శాస్త్రులు పరిచయుల వల్ల కాదు ప్రభనైనా, అయ్యా నా తండ్రి ప్రభనైనా మీకు వందలు. నువ్వు అధికారం కలిగిన బోధ ప్రకటించావు నా తండ్రి ప్రభ. ఆ యొక్క అధికారపు బోధ నా తండ్రి ప్రభ ఇదినా, ఇదిగో నీ పరిశుద్ధాత్మతో నింపి నా తండ్రి ప్రభ, నీ ఆత్మ బలముతో నింపి నా తండ్రి ప్రభ. ఇదిగో బయలుపరుస్తుండగా నీ యొక్క వాక్యము నా తండ్రి ప్రభ విత్తుతో పడుతూ ఉండగా ప్రతి నేల సరిచేయబడును గాక, ప్రతి హృదయము సరిచేయబడును గాక, ప్రతి హృదయము సరిచేయబడి నా తండ్రి ప్రభ. ఇదిగో విత్తనములు వారి హృదయములలో పడి ఫలించుదురు గాక నా తండ్రి ప్రభును నాయన. యేసయ్య నీకు వందనములు. ఆత్మ ఫలాలు ఫలించే నీ కృప
దేవా, పరిశుద్ధాత్మ మీకు మాకు సహాయం దయచేయండి. బిడ్డను మీరు బిడ్డ మాట్లాడుతుండగా నీ బిడ్డను మీరు ఆశీర్వదించమని. ఎంతమంది అయితే ఏకీభవించిన తండ్రి ప్రభా నీ వైపు చూచారో, నిన్ను ఆరాధించారో, తన యొక్క ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించారో, కొనియాడారో, కీర్తించారో, గణపరిచారో, మహిమపరిచారో, ఇదిగో నీ కీర్తిని ప్రచురించారు నా తండ్రి, నీకు వందనములు. వారికి నీ మేలు కలుగునుగాక, నీ యొక్క ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన కలుగునుగాక. మమ్మల్ని అందరినీ మీ హస్తాలకి సమర్పించుకుని ఈ యొక్క ఆరాధన నీ మహిమ కలిగిన ప్రభునైనా సింహాసన సీనుడమైనటువంటి నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.